పాలనలో ఎటువంటి మంచి జరిగింది? జగన్ పాలనలో అన్ని మంచిగా జరిగినాయండి, చెడు అన్నది ఒకటి కూడా లేదు. ఆయన్ని కావాలని వాళ్ళు రాళ్లతో కొడుతున్నారు. ఎందుకంటే ఆయన్ని గెలిచే దమ్ము వాళ్ళ దగ్గర లేదు. గెలిచే దమ్ము లేక రాళ్లతో రప్పలతో కొడుతున్నారు. అయినా వాళ్ళ వల్ల ఏం కాదు. దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు, ఆయన్నే గెలిపిస్తాడు. గెలిపిస్తాడు కరెక్టే. ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తున్నాడు చంద్రబాబు. ఏమి ఆడి వల్ల కాదు, ఆడి దేంట్లో రాలేడు. ఆడి వల్ల కాదు, ఆడి వల్ల కాకే ఏదో ఈడు అక్కడక్కడ పెట్టిన ఆడు పెట్టిన ఈడు పెట్టిన తీసుకొచ్చి ఆడు చెప్పడం కాదు. ఆడు మనస్సాక్షిగా ఆడి గురించి చెప్పమానంటే ఆడు గెలవడం. ఆడు వల్ల కాకే ఆడి అన్ని పెడుతున్నాడు. పవన్ కళ్యాణ్ అంటాడు వాలంటీర్ల వల్ల చాలా మంది ఆడవాళ్ళు స్టేజ్ మీద డాన్స్ చేసుకోమను, ఇక్కడ కాదు. ఆడు పాలనలోకి సరిపడాడు, ఆ డాన్స్ వేసుకోవడమే అంతవరకే. రాజకీయం అంటే ఏంటి? ఇప్పుడు వరకే జగన్ అని చూపించాడు. ఈ 5 సంవత్సరాలు జగన్ చూపించిందే రాజకీయం. ఇది కాదు, ఇదే మాకు కావాలి, ఇదే కావాలి. వాలంటీర్ ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారండి, ముసలోళ్ళు వాళ్ళు వెళ్ళి తెచ్చుకోలేకపోతున్నారు. మరి ఈ నెలలో ఎంత బాధపడ్డారు వాళ్ళు? మరి వాలంటీర్లు ఉండబట్టి లెగలేని వాళ్ళు కూడా మరి ఇంటి దగ్గరికి వెళ్ళి ఫింగర్ ప్రింట్ వేయించుకుని మరి వాళ్ళని తీసుకుని డబ్బులు ఇస్తున్నారు. మరి మంచంలో ఉన్న వాళ్ళు కూడా ఇస్తున్నారు. మరి ఇదే పాలన మాకు కావాలి. జై జగన్. నమ్మకం. చంద్రబాబు అంటే అబద్ధం, ఈ రెండే, ఇక తేడా ఏమీ లేదు. అబద్ధాల్లోనే ఉండిపోయాడు ఎంతసేపు కూడా. ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఈ అబద్ధాలే. గుడివాడకి ఒక 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. కనీసం గుడివాడకి ఏం చేశాడో చెప్పలేకపోతున్నాడు. ఇవాళ గుడివాడకి కాదు ఎక్కడైనా ఏమీ చేయలేదు ఇంతవరకు. ఒక్క మనిషి ఒక సెంటు స్థలం వల్ల. మన లోకేష్ అన్నాడు మా బాత్రూమ్ అంత, ఆ బాత్రూమ్ అంత ఉంటుందో తెలియదు కానీ మా బాత్రూమ్ అంత ఉండదు, వాళ్ళకి ఇచ్చిన స్థలం అన్నాడు. ఆ బాత్రూమ్ అంత స్థలంలోనే ప్రజలు బతుకుతున్నారు. జగన్ కి దాడి జరిగితే ఒక పక్కేమో వాళ్ళు చాలా వ్యంగ్యంగా హేళనగా మాట్లాడుతుంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎమ్మటే ప్రకటన ఇచ్చాడు. దాన్ని ఇచ్చి సానుభూతి తెలిపాడు. ఇప్పుడేమన్నా చీకట్లో రాళ్ళేస్తున్నారు అని చెప్తున్నాడు. ఆ రోజేమన్నా సానుభూతి పరిచాడు. మళ్ళా తెల్లారిపోతున్న మీటింగ్ లో ఏమని చెబుతున్నాడు? చీకట్లో రాళ్ళు లేపించుకున్నాడు. అప్పుడేమన్నా కోడి కత్తి, ఇప్పుడేమన్నా చీకట్లో రాయి, అలా అని మాట్లాడుతున్నాడు. ఇక మాటకి సంబంధం లేకుండా మాట్లాడితే నిన్న మాట్లాడిన మాట ఇవాళ మాట్లాడమంటారు, రేపు మాట్లాడు. ఈ దాడి వెనక కుట్ర చంద్రబాబుది మొత్తం. విజయవాడ ఇన్ని 13 రోజులు 14 రోజులు తిరిగిన జగన్కి ఇంత ఏసం కూడా ఏమి కాల. ఇవాళ అట్లా ఇన్సిడెంట్ జరిగిందంటే విజయవాడ రాగానే విజయవాడ గోండాలతో చేపించాడు అదంతా. అది విజయవాడ గోండాలే కారణం. ఆ బుద్ధ వెంకన్న బోండావమ్మ వీళ్ళే కారణం. అక్కడ ఆ ఏరియా వాళ్ళదే. ఇలా చేస్తే మరి వాళ్ళు గెలుస్తారా? ఎందుకు గెలుస్తారు? జనాల్లో ఇంకా సానుభూతి గెలిచింది. జగన్ చేర్చుకున్నాడు వాళ్ళు అంటూ ఇప్పుడు దగ్గరికి వెళ్ళి కొట్టించుకోరు ఎవరు. తెల్లారి పొద్దున్నే మా మీద రాళ్ళేశారు మాకు తగలేదా అన్నారు. అంటే ఎవరు వేపించినట్టు? అంటే ఒక రోజు వాళ్ళ మీద రాయి పడడం కానీ 2వ రోజు వీళ్ళ మీద రాయి పడిపోయిందా? డాక్టర్లు అయితే విశ్రాంతి తీసుకోమన్నారు జగన్ ని. కాదు నేను వెళ్ళాలి ప్రజల కోసం అంటున్నాడంట. మాట ఇచ్చిన తర్వాత మడం తప్పే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి. ఉన్న సూటిగా వెళ్తాడు. ఎంత ఎదుర్కొన్నా ఎవరు ఏదైనా పోనాయి అలాగే వెళ్తాడు, అలాగే గెలుస్తాడు, ప్రజల ఆదరణ పొందుతాడు. ఆయన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు.